హౌస్ నంబర్లు మ్యూటేషన్ల విషయంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టామని మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 1775 మ్యూటేషన్లను పలు కారణాల రీత్యా రద్దు చేయబడ్డాయని తెలిపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మారడం, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి రావడంతో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్ల కారణంగానే ప్రజలు సైతం కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. తప్పిదాలకు తావు లేకుండా పారదర్శకంగా మ్యూటేషన్లను జారీ చేస్తామని, ఇందుకు ప్రజలు సైతం సహకరించాలని కోరారు. ఇటీవల ఆదిలాబాద్ పురపాలక సంఘంలో హౌస్ నంబర్ల విషయంలో కానీ మ్యూటేషన్ల విషయంలో కానీ చాలా రకాల డిస్క్రిపెన్సీస్ ప్రజలకు సంబంధించి ఏదైతే ఇన్కన్వీనియన్స్ జరుగుతున్నట్లు పేపర్లలో వార్తలు రావడం కానీ న్యూస్ రావడం ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇలాంటి ఇష్యూస్ అనేవి పురపాలక అధికారిగా మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా మ్యూటేషన్లు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ప్రజలు రోజు ఎదుగుతూ ఉన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ గ్రౌండ్ లెవెల్ వాళ్ళందరూ సఫర్ చేస్తున్నారన్నది ఎక్కడైతే వచ్చిందో ఆ ఇష్యూలో మనకు ఐజీఆర్ఎస్ మ్యూటేషన్స్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా మ్యూటేషన్స్ అనేవి మన మున్సిపల్ ఆఫీస్కి ఆన్లైన్లో రావడం జరుగుతుంది. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది. ఇటు ఎంక్వైరీలో మనకు 1775 మ్యూటేషన్లని మున్సిపాలిటీ రద్దు చేసింది అన్న రిపోర్టు మనకు ఆన్లైన్లో తీసుకున్నాము. దాన్ని ఫీల్డ్ లెవెల్లో